సార్ నమస్తే అండి. మరేంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు బాగా అరాచకాలు కానీ అసలు దోచుకోవడానికే కూటమి ప్రభుత్వం నాయకులు మొత్తం చూస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఏంటి అసలు దోచుకోవడం అనే మాట అయితే అది అది వాళ్ళు చేసిన దాన్ని ఏంటంటే వీళ్ళు కవర్ చేసి ఈ కూటమి మీద రుద్దాలనే ఉద్దేశంతో ఏదో మాట్లాడుతున్నారు. కానండి వాస్తవంగా ఏంటంటే పట్టుకున్నా రాజకీయ నాయకులు అన్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి పోవడంత పని ఉంటుందండి. అది ఆ పనులు చూసుకోవడం సరిపోతుంది తప్ప జనాలకు ఏదో ఒకటి చేయాలి, రేపొద్దున పరిస్థితులు ఏంటి, రాష్ట్రంలో మళ్ళీ మనం గెలవాలంటే ఏం చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఏదో తిరుగుతూ ఉంటారు తప్ప మా కూటమిలో ఉన్నవాళ్ళు వాళ్ళని ఎంతసేపు మనం లాభాలేంటి నష్టాలేంటి అని ఆలోచించేంత అయితే చేయట్లేదండి. అది వాళ్ళు చేశారు అంటే అది కప్పపుచ్చుకోవడం కోసం ఈ వీళ్ళ మీద నిందలేసి మాట్లాడటం తప్ప ఇప్పుడు ఆ మాటకు వస్తే ఏంటంటే వాళ్ళు ఎన్ని స్కాములు చేశారో ఒకటి ఇప్పుడు చాలా బయటపడుతున్నాయండి. మరి వాటికి సమాధానం చెప్పాలంటే మరి వాళ్ళు చాలా చెప్పాల్సి ఉంటాయండి. అది అంటే అవినీతి అక్రమాలతో పుట్టుకొచ్చిన పార్టీ కూటమి ప్రభుత్వ నాయకులు గుడి బడి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా దోచేసుకుంటున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నాం మాటలు. మరి అవినీతి మీద పుట్టిన పార్టీ అని వైసీపీనే అనేవాళ్ళు అండి. ఇప్పుడు మరి వాళ్ళు వీళ్ళు అంటే ఏంటంటే ఆ మాటలు మళ్ళీ ఇలా అధికారం పోయింది కనుక వాళ్ళు అవతరం ఏదో రకంగా అనాలని వాళ్ళన్న మాటలు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి ఎంటగడుతున్నారు. అది అంతే తప్ప అవినీతి మీద అంటే ఇప్పుడు సెంట్రల్ లెవెల్ నుంచి ఉందండి కూటమి. అంటే ఇక్కడిది కాదు కదా, మన స్టేట్ది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఇక్కడ ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే కేంద్రం వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోరు. అంత ఈజీగా చేయాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు నిలబడి బీజేపీని కూడా తీసుకొని నీతిగా నిజాయితీగా చేయాలని చాలా సిన్సియర్గా వెళ్తున్నారండి ముందుకి. ఏమైనా చిన్న ఏమైనా జరిగితే జరగవచ్చేమో తప్ప కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటి కోసం ఏదైనా కొన్ని కమిట్మెంట్లు ఏమైనా ఉండొచ్చు అని తప్ప అడ్డగోలుతనంగా ఏదో దోచేసుకుందామనే లెక్కలో అయితే మాత్రం జరగట్లేదని మాకున్న సమాచారం అండి. అంటే ముఖ్యంగా సార్ ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వ పాలన వల్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా ఏంటంటారు అసలు? ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాల్లో జరిగిన పరిస్థితులన్నీ ఒకటి చక్కదిద్దుకుంటూ వస్తున్నారండి. కొంచెం దాని గురించి ఏంటంటే డెవలప్మెంట్ అనేది కాస్త కూర్చో లేట్ అవ్వచ్చేమో కానీ ఇప్పుడు ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చాలా జనాలకి మళ్ళీ వెనక్కి తిరిగి మాకు ఇది అవ్వలేదనే పరిస్థితి లేకుండా ఈ 5 ఏళ్లలో చేయాలనేసి ఈ 2 ఏళ్ళకి ఆయన గ్రౌండ్ వర్క్ చాలా చేసుకుంటూ వెళ్ళారండి. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది కనుక అప్పుడు వీళ్ళ ఇచ్చిన హామీల ప్రకారం ప్రతిదీ చేసుకుంటా కంప్లీట్ అవ్వడం కోసం అని చెప్పేసి ఆయన విశ్వప్రయత్నం చేస్తానండి. చెప్పండి నెక్స్ట్. అంటే ముఖ్యంగా వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే గతంలో నేను నవరత్నాలు ఇచ్చాను కానీ కూటమి ప్రభుత్వ నాయకులే మొత్తం నాశనం ఇవ్వకుండా కూడా సూపర్ అన్నారు. అసలు ఏమీ అమలు కాకుండానే ఈరోజు రాష్ట్రం మొత్తం అప్పులు పాలు చేశారని చెప్పి కూడా మాట్లాడుతున్న మాటలు. మరి ఇప్పుడు అంతకుముందు ఉన్న గవర్నమెంట్ చేసిన అప్పులకి వడ్డీలు కట్టడం కోసం తీసుకొచ్చే డబ్బులతోనే చాలా ఖర్చు అయిపోతున్నాయండి. తీసుకొచ్చి తేవాల్సి వస్తుందండి. ఇది ప్రత్యేకంగా వీళ్ళు ఏదో దోచుకోవడం కోసం తెచ్చింది కాదండి. ఇప్పుడు వాళ్ళు నవరత్నాలు అనే ప్రోగ్రామ్ వాళ్ళు పెట్టుకున్నదండి. అదే ఇంప్లిమెంట్ చేయాలంటే వీళ్ళకి ఎలా అవుతుందండి? వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ రాజకీయ ఎజెండా అది. ఇప్పుడు కూటమి వీళ్ళు ఇచ్చేది వీళ్ళు ఏదో ఒకటి పెట్టుకున్నారు సూపర్ 6 అని, అది వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తున్నారండి. అది ఎవరికి లేదనేది ఏం లేదు, అందరికీ చేసుకుంటూ వెళ్తున్నారు. అవకాశం ఉన్నంత వరకు ఏదైనా పొరపాటునైనా మిస్ అయితే అవ్వచ్చేమో తప్ప అక్కడక్కడ అంటే కమ్యూనికేషన్ సరిగ్గా ఆ గ్యాప్లో ఏమైనా కొంచెం మిస్ అవ్వచ్చేమో తప్ప అది తెలిస్తే మళ్ళీ వెంటనే మళ్ళీ ఆ తాలూకా ఎమ్మెల్యేలు కానీ ఆ లోకల్ పొలిటీషియన్స్ కానీ కూటమికి సంబంధించిన నాయకులు కానీ దాన్ని మళ్ళీ వాళ్ళు తీసుకొని గవర్నమెంట్కి చెప్పి వాళ్ళకి కావాల్సిన చేపించి పంపిస్తున్నారండి. అదే ఇబ్బంది లేదు సార్. మరి ఏదైతే చూసుకున్నట్లయితే గతంలో రాముల వారి విగ్రహాలు కూడా ధ్వంసం చేసిన టైంలో అవే కదా అవి మళ్ళీ తిరిగి పునరుద్ధరించవచ్చని చెప్పి కూడా వైసీపీ నాయకులు గతంలో మాట్లాడిన పరిస్థితి. మరి నేను చూసుకున్నట్లయితే శ్రీరామ వేడుకల్లో భారీ ఏర్పాట్లు చేసుకున్నాము అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడతారు. అసలు హిందూ సంప్రదాయం పట్ల ఎలాంటి గౌరవం అనుకొచ్చారు వైసీపీ నాయకులకి? వైసీపీ వాళ్ళకండి వైసీపీ వాళ్ళకి హిందూ సంప్రదాయం ప్రకారం నమ్మకం అంటే మొన్న మధ్య శ్రీరామనవమి రోజు మన మాజీ సీఎం గారు చేసిన చూసామండి. అది ఏంటంటే ఇప్పుడు హిందూ సంప్రదాయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన పవన్ కళ్యాణ్ గారు కానీ చేసేది ఎలా ఉంటుందంటే వాళ్ళు మనస్ఫూర్తిగా చేసేదండి. జనాల కోసం అంటే పబ్లిక్లో ఏదో చూపించాలి మొక్కుబడిగా చేసే కార్యక్రమాలు అయితే చేయరండి వాళ్ళు. హిందూ సంప్రదాయం అంటే ఏదైనా కానీ అందరూ బాగుండాలి, మా హిందూ ధర్మాన్ని బతికించాలనేది వాళ్ళ ఉద్దేశం అండి. అంటే ఒక హిందువులే కాదండి, అందరూ బాగుండాలి. అంటే ఇప్పుడు మేము హిందువులుగా పుట్టాం కనుక దాని మీద మా ఇంట్రెస్ట్ మాకు ఉంటుందండి. అలానే మిగిలిన వాళ్ళకి కించపరచడం కానీ వాళ్ళని లేదు కాదనేది కూడా ఏమి ఉండదండి. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా మన రంజాన్ తోఫా అని చెప్పేసి ఈ ప్రభుత్వం అందరికీ అన్ని చోట్ల అన్ని ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో కూడా అందరికీ చాలామంది ఎమ్మెల్యేల దగ్గర నిలబడి
అందరికీ లేని పేదలకి ముస్లిమ్స్ కానీ పంచిన కార్యక్రమాలు కూడా మేము కూడా చేసామండి. కొన్నింటిలో మేము కూడా ఉన్నాం వాటిల్లో. అంటే ఒక పక్కన రోజా గారు కానీ మిగతా నాయకులు కూడా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వ నాయకులకి సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ పూజలు ఎలా చేయాలో తెలియదు, చంద్రబాబు గారు పూజలు ఎలా చేయాలో తెలియదు, జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోండి అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు సార్. మరేంటి? అవును, నిజమేనండి. ఆయన చూసి నేర్చుకోవాలండి. ఇప్పుడు ప్రసాదం ఇస్తే పక్కన పడేయడం, తీర్థం ఇస్తే పక్కన పడేయడం అయ్యే నేర్చుకోవాలండి. ఆయన నేర్చుకోవాలంటే మా హిందువులుగా పుట్టిన వాళ్ళకైతే సాధ్యపడదండి. ఉన్న నాయకులందరూ కూడా హిందువులుగా పుట్టిన వాళ్ళేనండి. వీళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళు లేదంటే వేరే మతంలోంచి మేము క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఉన్నవాళ్ళు ఎవరు లేరండి. ఒకవేళ ఉన్నా కూడా మాకు సపోర్ట్ చేసి, కూటమికి సపోర్ట్ చేసి ఆ పండగ వచ్చిన రోజు ఈ పండుగ చేసుకుంటారండి. ముస్లిమ్స్ పండుగ వస్తే ముస్లిమ్స్ పండుగ చేసుకుంటారు. క్రిస్టియన్స్ ఏదైనా వాళ్ళ పండుగ వచ్చినప్పుడు దాని ప్రకారం వాళ్ళు చేసుకుంటారండి. ఎవరు కూడా ఎవరిని కించపరిచే విధంగా లేదండి. హిందూ ధర్మాన్ని మాత్రం ఎక్కడ చెడగొట్టే పనులు అయితే ఏమి లేవండి. అన్నీ బాగా చేస్తున్నారు. అంతా సంతృప్తిగా ఉందండి. మాకైతే ఇబ్బంది ఏం లేదు. మరి ఈ రోజున అమరావతిలో ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి కూడా ఒక గెజెట్ నోటిఫికేషన్ బిల్లు కూడా తీసుకురాబోతున్నారు. మరి దీని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా రానని చెప్పేశారు. మరి ఒక పక్కన ప్రజల మనిషిని అంటున్నారు. ప్రజల కోసం అసెంబ్లీకి ఎందుకని రావట్లేదు అంటారు మరి ఆయన? వాళ్ళకి అసెంబ్లీకి రావాలి అనే ఆలోచన లేదండి. ఎందుకంటే వస్తే ఇంతకుముందు వాళ్ళు చేసిన అరాజకాలన్నీ సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళకైతే ఆ భయం ఉన్నట్టుందండి. అందుకనే వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి రాజధాని, శాశ్వత రాజధాని కింద చూపించాలనేది కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం అండి అది. ఎందుకంటే ఇంతకుముందు 3 రాజధానులు అని చెప్పేసి అటోటి పెట్టి ఏదనేది రాజధాని తెలియకుండా చేశారండి. ఇప్పుడు ఇక్కడ రాజధాని అంటే ఒక ప్లేసు అమరావతి అనేది, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే పనులు అవుతాయని అదొకటి ఉండాలండి. అది ఇంతకుముందు వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా మీకు రాజధాని లేదని చెప్పేసి చాలా రకాలుగా చిన్నచూపు చూశారు. మమ్మల్ని చాలా అంటే కించపరిచే విధంగా మాట్లాడుకుంటూ వచ్చారండి. ఇప్పుడు అవకాశం లేకుండా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలో రాజధాని గురించి కూడా పక్కాగా ప్లాన్ చేసుకుని ఆయన దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా బిల్లు తీసుకురావడం, అమరావతి రాజధాని అని బిల్లు తీసుకురావడం ఏంటి ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అనేది ఏంటంటే ఇంతకుముందు చూసాం కదండి. 5 ఏళ్లలో వాళ్ళు రాజధాని వైజాగ్ అంటారు, అటు రాయలసీమ అంటున్నారు, ఆ మూల అన్నారు, ఈ మూల అన్నారు. ఇటువంటి ఏంటంటే ఎవరిని కన్ఫ్యూజ్ చేసి ఎవరికి ఏమీ అర్థం కాకుండా ఇప్పుడు ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు రాజధాని అనుకోండి, పలానా చోట రాజధాని, అక్కడికి వెళ్తే ఎవరో ఒకరు ఉంటారు. మన డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడికి వెళ్తే మనకి ఏదైనా పని అవుద్ది. ఇక్కడికి వెళ్ళి మనం ఏదైనా ఏపీలో ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే ఇక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటే పలానా చోట మనం పెట్టుకోండి వాళ్ళు పర్మిషన్ ఇస్తారని ఒక ప్లేస్ ఉంటుందండి. ఇప్పుడు అది లేకుండా చేశారు. ఇప్పుడు అది అట్లా ప్లేస్ ఉండాలి. ఎక్కడికైనా ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ రాజధాని లేదు అనే పని లేకుండా పలానా చోట రాజధాని, అక్కడికి వెళ్తే మనం ఏదైనా వ్యాపారం చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అని ఒక అవకాశం కోసం చూస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఆలోచించారు కాబట్టి 3 చోట్ల 3 రాజధానులు, 3 క్యాపిటల్స్ అనే కాన్సెప్ట్తో వచ్చారు. అలాగే వచ్చినట్లుగానే ఇటు అన్ని చోట్ల డెవలప్మెంట్ చేశారు. విశాఖను మాత్రం డెవలప్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరి విశాఖపట్నాన్ని డెవలప్ చేయడానికి ఎవరో రావక్కర్లేదండి. అది ఒక విశాఖపట్నం డెవలప్ అవడం అంటే అది ఎప్పటి నుంచో జరుగుతుందండి. అది అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు అక్కడికి డెవలప్ చేయడానికి పని కట్టుకొని ఎవరో వెళ్ళి చేయక్కర్లేదండి. అది అక్కడ అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్తే హ్యాపీగా బతకొచ్చనే చాలా బిజినెస్లు చేసుకోవడానికి అవకాశం ఉందండి. అక్కడ చాలా రకాల ఆర్థికంగా అక్కడికి వెళ్తే మనం నిలబడి చేసుకునే అవకాశాలు బోర్డన్ ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి మనం కొత్తగా ఎవరో వెళ్ళి డెవలప్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. అది